ఈ కల్తీ మద్య సమస్య తయారైపోయింది. ప్రతి ఆడపడుచు తన పుస్తల తాడు ఏ రోజు ఇబ్బంది అవుద్దో అనేటువంటి భయాందోళనతో బతకాల్సినటువంటి పరిస్థితి కల్తీ మద్యం వల్ల ఈరోజు ఏర్పడింది. తన యొక్క అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని రక్షిస్తారు అని అనుకుంటే కల్తీ మద్యాన్ని తన సొంత జిల్లాని ఏరులై పారించి మరి తన సమక్షంలోనే జాతీయ రహదారిపై తయారు చేస్తుంటే మరి కళ్ళు మూసుకుని ఉన్నారా, కళ్ళు కప్పబడి ఉన్నారా? ఈ యొక్క మద్యాన్ని చూస్తూ కూడా మా మంత్రి మంచోడు అని తెలియజేసుకుంటూ ఆ మంచితనాన్ని ఎందుకు దాచిపెట్టి రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు? ఈరోజు కల్తీ మద్యం అనేది చాలా పెద్ద సమస్య. ఆ సమస్య వల్ల చాలామంది నిరాశ్రయులయ్యే పరిస్థితి ఉంది. ప్రతి బిడ్డ అనాథయ్యే పరిస్థితి ఉంది. ప్రతి మహిళ తన యొక్క కుటుంబాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకునే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాపుగా 420 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నారు. మరి అనాధికారికంగా ఇంకెంతమంది చనిపోయారో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని మరణాలు కూడా మిమ్మల్ని కళ్ళు తెరిపించలేదా అని నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ యొక్క అనుభవంతో సంపదని సృష్టిస్తారు అంటే అది ప్రజల్ని అభివృద్ధి చేసే సంపద, ప్రజలకి ఉపయోగపడే సంపద అని రాష్ట్ర ప్రజలందరూ భావించి మీకు ఓట్లు వేశారు. కానీ మీరు మద్యాన్ని ప్రధానమైనటువంటి సంపద సృష్టిగా తయారు చేసుకుని రాష్ట్ర ప్రజల్ని బలిగొంటారని మాత్రం, రాష్ట్ర ప్రజల ప్రాణాలని బలిగొంటారని మాత్రం ప్రజలు ఊహించలేదు. మీకు అందించినటువంటి మెజారిటీ ప్రజలు తాము సుభిక్షంగా ఉండాలి, తమ యొక్క కుటుంబాలు క్షేమంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అందించారే కానీ ప్రధానమైనటువంటి ఆదాయ మార్గంగా మీరు కల్తీ మద్యాలను ఎంచుకొని అదేవిధంగా బెల్ట్ షాపులు తెరిచి మద్యాన్ని ఏరులై పారించి ఎక్సైజ్ అధికారుల్ని మద్యం అరికట్టేందుకు కాకుండా బెల్ట్ షాపులు తెరిచేందుకు ఉపయోగించుకుని ఈ విధంగా అధికారులను కూడా నిర్వీర్యం చేసి అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగించడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళ ఈ సమస్యపై పోరాడాలి అని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు వెంకటగిరి స్థాయి నుంచి చాలామంది మహిళలు మారుమూల రాపూర్ పల్లెల నుంచి కూడా వాళ్ళ యొక్క సమస్యని విన్నవించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎక్సైజ్ సిఐ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళ యొక్క సమస్యని, వాళ్ళ కుటుంబాలు కల్లోలమైపోతాయి. ఇదే విధంగా రాష్ట్రంలో కనుక కల్తీ మద్యం కొనసాగితే కాబట్టి దీన్ని అరికట్టాలని వాళ్ళ యొక్క ఆవేదనని విన్నవించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమస్య గురించి మేము ఇక్కడ విన్నవించుకోవడం జరిగింది. ఈ ప్రస్తుతం మద్యానికి ఇస్తున్న ప్రాముఖ్యత ప్రజల సంక్షేమ పథకాల కోసం, హాస్పిటల్ కోసం, విద్య కోసం ఇవ్వనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రతి ఒక్క పల్లెటూరికి ముఖ్యంగా చెప్పాలంటే మద్యం తయారు చేస్తూ ఉన్నారు. కల్తీ మద్యంలో ఎక్కువ స్పిరిట్ అండ్ కలర్ వాటర్ యాడ్ చేస్తూ ఉన్నారు. ఆ స్పిరిట్ వల్ల ఏమవుతుందంటే జనాలకి ఇప్పుడు స్పిరిట్ ఫార్మేట్ చేయాలన్నమాట. లిక్కర్ని తయారు చేస్తున్నాం అంటే 3 months 6 months డ్యూరేషన్ తీసుకొని దాని టైం ప్రకారం అది ఫార్మేట్ చేయాలి. ఫార్మేట్ చేసిన తర్వాత బయట రిలీజ్ చేయాలి. అలా కాకుండా వెంటనే స్పిరిట్ కలిపేసి వెంటనే ఫార్మేట్ చేయకుండా వెంటనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే జనాలకు వెంటనే నరాల మీద ఎఫెక్ట్ చూపించి దానికి వైద్యం చూపించుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉంటారు మన ప్రభుత్వం, మన గవర్నమెంట్లో, ఇక్కడ మన రాష్ట్రంలో. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వైద్యం చూపించుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. మెయిన్ వైద్యం అనేది అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. మన జగనన్న పాలనలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో మన జగనన్న పరిపాలనలో 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు అందించారు. ప్రతి ఒక్కరికి వైద్యం ఫ్రీగా అందించి, కానీ ఇప్పుడు లిక్కర్ వల్ల దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చూపించుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది మరణిస్తున్నారు, మనం చూస్తున్నాము. రీసెంట్గా పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ఒకరు మద్యం తాగి మరణించారు. నెల్లూరు జిల్లాలో 2 మరణించారు. సత్యవేడు జిల్లాలో 1 మరణించారు. సత్యసాయి జిల్లాలో 1 మరణించారు. తిరుపతి జిల్లాలో ఎంతమంది మరణించారో అది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.